विघ्नराजते नमो। जय जय गणेश जीवेशधीश श्रीवेदवेद्यते नमो। जय जय गणेश गौरी तनूज श्रीविघ्नराजते नमो। जय जय गणेश जीवेशधीश श्रीवेदवेद्यते नमो। धरणी समस्त नायका तोलि पूजनीदे गनुक मनसे स्वराल जल्लुगा स्वामी पदार्चनवगा निनु तलచి చేయు కార్యమింక శుభమేగా। నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది? నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెల్లో, నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో. ఏంటండి సారు, మీరేనా మీరు ఈ ప్రేమలో మా మొత్తుకున్నారు? హో 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 హో. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది? ప్రతి క్షణము మనసు పడే కలలు కనే నేనే అర్థం కానా? రుసరుసలే చూపిస్తున్నా, నన్ను దూరం చేస్తూ ఉన్నా, నా కోసం ఓ క్షణమైనా ఆలోచిస్తే చాలన్నా. నిన్నల్లో ఊపిరి నువ్వే, నా రేపటిలో ఆయువు నువ్వే, నీ కోసమే నే మారనా, నీ తోడిలా నా తోడుగా ఉంటే. హో 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 హో. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది? తడబడితే పెదవులిలా కనపడదా నాలో నీపై ఆశ? నీ చల్లని మాటల కోసం లోపల ఎదురే చూసా, నీ ముద్దు ముచ్చట కోసం పడిగాపులు ఎన్నో కాసా. చుక్కల్లో చాపిలి నువ్వే, నా గుండెల్లో వెన్నెల కాపే, నీ శ్వాసలో ఈ గాలిలా నూరేలిలానే ఉండిపోతాలే. హో 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 హో. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది? నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెల్లో, నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో. ఏంటండి సారు, మీరేనా మీరు ఈ ప్రేమలో మా మొత్తుకున్నారు?
మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా శతకోటి భావాలను పలుకు ఎదమారునా సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం గమ్యమొకటే కదా అనుభూతులెల్లి ఉన్నా హృదయమొకటే కదా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం
ఉద్యోగ విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి అతిథులు, బంధువులు, పాఠశాల ఉపాధ్యాయులు, పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని స్వాగత నృత్యంతో ప్రారంభించదలుచుకున్నాము.
అద్భుతంగా సరే నువ్వు ఏదైనా వేసుకొని తిను ఒక పూటకి ఏదైనా వేసుకొని తిను నేను చికెన్ తెచ్చాను. శ్రీ వీరాంజనేయ స్వామి వారి వరప్రసాదంతో 61 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి అనే మార్పుల గ్రామంలో శ్రీ నాగయ్య వెంకట అంచెలంచెలుగా ఎదిగి తన 19వ ఏట ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టి మొదట సెకండరీ గ్రేడ్ టీచర్ గారు, తదుపరి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా నేటి ఆత్మీయ సమ్మేళన పదవి విరమణ గ్రహీత శ్రీ కొండలరావు కృష్ణకుమారి దంపతుల యొక్క ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళన పదవి విరమణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ కార్యక్రమానికి ఆ సభాధ్యక్షులు శ్రీ డి చిన్నరామూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ అందరి యొక్క ప్రజలతో చిన్నరామూర్తి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వామ్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద డాన్స్. ఓకే, థ్యాంక్ యూ మా. 10th క్లాస్ నుంచి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. వారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. వారు కూడా అతి త్వరలో జాయిన్ అవుతారు. వారు కూడా ఒకసారి సార్ గారికి పుష్పగుచ్చం అందించడానికి కోరుతా ఉన్నాం. తర్వాత టిఆర్టీ జిల్లా అధ్యక్షుడు ఒకసారి సార్ని పుష్పగుచ్చాలతో ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత శ్రీ రామకోటేశ్వరరావు గారు, వారు కూడా త్వరలోనే జాయిన్ అవుతారు. వారు సార్ యొక్క బంధువులు, వారిని కూడా ఈ యొక్క స్టేజ్ మీదకి రావాల్సిందిగా మీ యొక్క అందరి కళతో వెల్కమ్ టు యూ సార్, వెల్కమ్ ఆన్ ద డాన్స్. శ్రీ సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా వహిస్తున్నాం. వెల్కమ్. పిల్లలందరూ కూడా వెల్కమ్ టు సార్, వెల్కమ్ ఆన్ ద డాన్స్. అయినప్పటికీ ఉద్యోగ విషయంలో ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి. సో పిల్లలు సైడ్ నుంచి నాని సైడ్ పదవతరగతి విద్యార్థులు పుష్పగుచ్చాలు అందించడానికి కోరుతా ఉన్నాము. సైడ్ ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. తదుపరి కార్యక్రమాన్ని సభాధ్యక్షులు శ్రీ డి చంద్రరామూర్తి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వందే మాతరం గీతంతో ప్రారంభించుకుందాం. అందరూ ఒకసారి
ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. బ్యాచ్ థ్యాంక్ యూ మేడం. క్లాప్ క్లాప్. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా కార్యక్రమం ఘనంగా ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమ సభా మర్యాదలు అందరూ కూడా గౌరవించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జడ్పిహెచ్ఎస్ లక్ష్మీదేవి పాఠశాల విద్యార్థులు డిసిప్లిన్కి మారుపేరు కాబట్టి అందరూ కూడా సభా మర్యాదలు పాటించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం స్టార్టింగ్లో ఎలా ఉందో చివరి వరకు కూడా అలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. నిశ్శబ్దంగా ఉంటే సభ చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్యక్రమం నలభై 42 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని 31 డిసెంబర్న పదవి విరమణ చేయబోతున్నటువంటి గౌరవనీయులు శ్రీ కొండలరావు గారు వారు ఆత్మీయ సమ్మేళనం పేరుతోనే తన ఆత్మీయులందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులు, స్నేహితులు, పేరెంట్స్, విద్యార్థులు, ప్రముఖులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు చెప్పిన తర్వాత సభని ముందుకు జరుపుకుందాం. మాకి కొండంత అండ. వారు పాఠశాలలో పనిచేసిన విధానము, విద్యార్థులతో మెలిగిన విధానము, పేరెంట్స్తోని, ఊరి పెద్దలతోని ప్రతి ఒక్కరితో ఆయన కోఆర్డినేషన్ చేసుకుంటూ విజయవంతంగా లక్ష్మీదేవిపల్లి పాఠశాలలో 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ఇప్పుడే విచ్చేసినటువంటి గెస్టెడ్ హెచ్ఎంస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పద్మలత మేడం గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు డయాస్. సార్ని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు డయాస్. ఓకే, థ్యాంక్ యూ అండి. శాంతి శాంతి. దీని సారాంశం ఏంటంటే అసత్యం నుండి సత్యం, అట్లాగే చీకటి నుండి వెలుగుకి, అట్లాగే అవిశ్వాసం నుండి అశాశ్వతం నుండి శాశ్వతానికి సత్యాన్ని తీసుకొచ్చారు, చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చారు. అట్లాగే శాశ్వతంగా వాళ్ళ యాటిట్యూడ్ మారిపోవడానికి కూడా వారు ఎంతో కృషి చేశారు. వారు పాఠశాలలో పనిచేసినటువంటి తీరు కానీ విధానాలు కానీ అందరినీ కూడా ఆకట్టుకోవడం అనేది చాలా గర్వకారణం. వారితోని నాకు ఉన్నటువంటి సన్నిహితాన్ని 2 మాటల్లో చెప్తాను. నేను 2018లో ఆ పాఠశాలకి ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది. అప్పటికి సార్కి నాకు ఎలాంటి పరిచయం లేదు. వచ్చిన కొద్ది కాలం పాటు సార్తోని చాలా కాంట్రవర్షియల్గానే ఉండేది. సార్ అంటే సార్ ఏమన్నా కూడా సార్ అసలు ఈ ఒక్క మాట కూడా అనేవారు కాదు. ఏదన్నా కూడా కామ్గా ఉండేవారు. అట్లా ఉండి బిల్స్ చేయటం అనేది ఒక బాధ్యత నాకు అప్పగించారు. ఆ బాధ్యత అప్పగించిన తర్వాత కానీ సారు విలువేందో నాకు తెలియలేదు. సారు బిల్స్ చేసినప్పుడు ప్రతి విషయాన్ని కూడా కానీ 0.5 ఉన్నా కూడా దాన్ని కూడా అబ్జర్వ్ చేసి అంత దోషం లేకుండా చాలా ఖచ్చితత్వమైన బిల్స్ అన్ని కూడా తయారు చేసే విధంగా చేసేవారు. వారికి కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, కానీ కంప్యూటర్ కంటే ఎక్కువ పనితనం అయితే ఉన్నది. మనము ఒక ఫోన్ నెంబర్ కావాలంటే వెతికి వాళ్ళు టైప్ చేసి సెర్చ్ చేసి ఇవన్నీ కూడా ఎత్తుకోవాల్సి ఉంటుంది. సారులో ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే అన్ని కాంటాక్ట్స్ సారు మైండ్లోనే ఉంటాయి. అట్లాగే ఈ రోజుల్లో మన బేసిక్ పే అంటే కూడా తెలియదు. మనం ఈవెన్ నాకు కూడా నా బేసిక్ పే అంత తెలియదు. కానీ సారు బేసిక్ పే అంటే ప్రతి ఒక్కరు బేసిక్ పే స్కూల్లో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సారు నోటి మాటతోనే చెప్పగలరు. అంత సామర్థ్యం కలిగి ఉండి ఒక కంప్యూటర్తో తయారు చేసిన బిల్లుని కూడా అందులో ఉన్న తప్పుల్ని గుర్తించి సరిచేయించడం అనేది అది సార్కి ఒక్కరికే సాధ్యమైంది. ఇవన్నీ కూడా అతిశయోక్తి కాదు. సారు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి అంత సామర్థ్యం కలిగినటువంటి మన ప్రధానోపాధ్యాయులు, వారి నుంచి మనము ఎన్నో పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే సారు గుడ్ సిస్టమ్ బిల్డ్ చేయకపోతే బ్యాడ్ సిస్టమ్ అనేది తయారైందని చెప్తా ఉంటాం. అసలు గుడ్ సిస్టమ్ అంటే ఏంది చూస్తే, ఉదాహరణకి పాఠశాలలో చూసినట్లయితే ఒక 10 రూపాయలు ఎక్కడో పోయినాయి అని వస్తే ఎన్నో గొడవలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళు పంచాయతీలు చేసి ఇది చేసి అన్నీ కూడా చేసి పరిష్కరించలేని పరిస్థితి ఉండేది. అట్లాంటి సిస్టమ్ నుండి సారు గుడ్ సిస్టంలోకి పిల్లలందరినీ విద్యార్థులందరూ కూడా తీసుకురావడం అనేది చాలా గర్వకారణం. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, పాఠశాలలో 10 రూపాయలు గ్రౌండ్లో దొరికినా ఎక్కడ దొరికినా
అది హెచ్ఎం సార్ టేబుల్ మీదకి వచ్చేస్తాయి. 10 రూపాయలే కాదు, 100 రూపాయలే కాదు, 500 రూపాయలు దొరికినా కూడా తెచ్చి, బజార్లో దొరికినా కూడా తెచ్చి సార్కి అందజేయడం జరుగుతుంది. అంటే సార్ యొక్క మోటివేషన్ పిల్లల మీద ఏ విధంగా ఉన్నదనేది ఇది చిన్న ఉదాహరణగా చెప్పవచ్చు. సో అందరూ కూడా కళ్ళున్న వాళ్ళు ముందు మాత్రమే చూస్తారు, దిమాగ్ ఉన్న వాళ్ళు దునియా మొత్తం చూస్తారు. సో చూడండి, మరి సారు పాఠశాలలో ఆయనకి తెలియని వస్తువు కానీ తెలియని ప్లేస్ కానీ ఏమి లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ బాత్రూమ్లు కానీ స్టోర్ రూమ్లు కానీ అక్కడ ఉన్న టీచర్స్కి ఎవరికి తెలియదు, సార్కి మాత్రం ప్రతి అణువు అన్నీ కూడా తెలుసు. మనము అన్నీ కళ్ళుండి మనం చూడలేని పరిస్థితిలో, మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ సారు మాత్రం అణువు ప్రతిదీ కూడా, ఒక బెంచ్కి నట్టు లేదంటే నట్టు లేదు కూడా సార్కి తెలుస్తుంది. ఒక డోర్కి ఒక నట్టు పోయిందంటే నట్టు పోయింది సార్కే తెలుస్తుంది, మనకు తెలియదు. సో అంత డెడికేటెడ్గా పనిచేస్తారు, అంత ప్రాంప్ట్గా పనిచేస్తారు. అట్లాగే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం సమయపాలన. ఈ సమయపాలన అనేది ఆయనకి పెట్టిన పేరు. ఆ తూర్పున సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అదే టైంకి మన పాఠశాల టైం కన్నా ముందు సారు స్కూల్లో ఉదయిస్తాడు. ప్రతిరోజు కూడా బిఫోర్ టైమే సారు బిఫోర్ స్కూల్కి రావటం అనేది అందరికీ ఆదర్శంగా ఉంటుందన్న. సో ఇవన్నీ కూడా సారు గురించి చెప్పుకుండా పోతే ఒక రోజు చాలదు, ఒక రోజు ఎన్ని రోజులైనా సరిపోవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సారు నుంచి అబ్జర్వ్ చేసినవన్నీ కూడా ఆ సారు పాఠాల ద్వారా మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాళ్ళ సర్వీసులో ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఒక మనిషిని మనం చూడాలంటే అతని వ్యక్తిత్వాన్ని చూడాలి. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ఈ కొండలరావు గారి పదవీ విరమణ సన్మాన మహోత్సవం చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరీ చెప్తున్నా. ప్రతి మనిషికి 3 కోణాలు ఉంటాయట. ఒకటి దృష్టికోణం, సృష్టికోణం, మనసు కోణం. ప్రతి మనిషి దృష్టితో చూస్తాడట, వీళ్ళు ఎలా పలకరించాలి, ఎలా మాట్లాడాలి అని. ఇంకొకటి చూస్తాడట, వాడి మీద ఎటువంటి కోణాన్ని మనం సృష్టించుకోవాలి అని. కానీ మన కొండలరావు గారు మాత్రం మనసు కోణంతో ప్రతి మనసును పలకరించి ఆత్మీయమైనటువంటి అనుబంధాల లోగిలలో అద్భుతమైనటువంటి భావజాలాన్ని కలిగి పిల్లలే తన ప్రాణమని మమేకమై పిల్లలతో అనునిత్యం కలిపిన మన కొండలరావు గారి పదవీ విరమణ కార్యక్రమానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ, చాలామంది అతిథులు, చాలామంది మిత్రులు వచ్చి ఉన్నారు. ఎక్కువ సమయం తీసుకోవద్దు. అందరూ కూడా వారితో అనుబంధాన్ని పంచుకోవాలని కోరుకుంటారు. కాబట్టి కొద్దిసేపు వారి యొక్క ఆత్మీయ భావాలను పంచుకోవడానికి ముందుగా యుగేందర్ గారు సారుతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. శంకర కొండలరావు గారు, వారి కుటుంబ సభ్యులు మరియు వేదికను అలంకరించినటువంటి బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను 1993 నుంచి 2009 వరకు కొత్తగూడెం మండలంలో పనిచేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో పనిచేయడం జరిగింది. 2009లో ప్రమోషన్ మీద సత్పలు ఇవ్వడం జరిగింది. 2024లో నేను రిటైర్ కావడం జరిగింది. నేను కొత్తగూడెంలో పనిచేసినటువంటి కాలానికి కొండలరావు గారిని నన్ను విడదీసి చూడలేనటువంటి ఒక అత్యంత ఆత్మీయ అనుబంధం మా ఇద్దరిది. మేమిద్దరం కూడా దాదాపు ప్రతిరోజు కళను సందర్భం అంటుండేది.
మేము మాట్లాడుతున్న విషయాలు కూడా పిచ్చాపాటి విషయాలు కానీ కుటుంబ సభ్యుల విషయాలు కాకుండా సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ఇంతకుముందు వారి అసిస్టెంట్ మాట్లాడుతూ చెప్పారు. కొండలరావు గారికి తెలియని అంశం ఏంటో కానీ తెలియని విషయం కానీ సబ్జెక్ట్ విషయం ఆయన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అయినప్పటికీ మ్యాథ్స్తో పాటు అన్ని విషయాలు సమగ్రంగా తెలుసు. అట్లానే సర్వీస్ మ్యాటర్స్ కానివ్వండి, జ్ఞాపక శక్తి తెలియజేయడం చాలా అమోఘం. ఫోన్ నెంబర్స్కి ఆయన ఫోన్ నెంబర్ నాకు తెలియదు, కానీ సార్ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ మాత్రం సార్ గుర్తొచ్చు. సార్ ఫోన్ నెంబర్ నేను చూస్తే తప్ప తెలుసుకోలేదు, కానీ నా ఫోన్ నెంబర్ ఆయన చూడకుండా చెప్పే అంత మేధాశక్తి. అంటే ఇలాంటి తెలివితేటలు అనేవి సహజంగా ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క పనితనాన్ని పర్ఫార్మెన్స్ని పిల్లలకి ఉపయోగపడేలా చేస్తుంది. పిల్లలకు తెలివితేటలు పెంచడానికి వారిని చక్కగా తీర్చిదిద్దడానికి పనిచేస్తుంది. నేను జిపిఎస్ మేధావస్థలో పనిచేసినప్పుడు యోగేందర్ సార్ ఫ్రెండ్, మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ యోగేందర్ గారు ఉండేవారు. యోగేందర్ గారి ద్వారా నాకు సార్ పరిచయం అయ్యారు. సార్ పరిచయం అయిన దగ్గర నుంచి 2009లో ప్రమోషన్ మీద సత్తుపల్లి వెళ్ళేంత వరకు కూడా సారు నేను బహుశా కలం రోజు అంటే లేదు, అన్ని విషయాల్లో అన్నీ చర్చించుకోవడం, కుటుంబ విషయాలు. రిటైర్డ్ టీచర్ తెలుగు వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. విద్యార్థులందరికీ కూడా చిన్న సూచన. మన ప్రధానోపాధ్యాయులు వారు శ్రీ సుంకల కొండలరావు గారి ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నది. మీరందరూ కూడా వారి మీద ఎంతో అభిమానాన్ని, ప్రేమను కలిగి ఉంటారు. మీ అభిమానాన్ని ఒక్కసారి వారికి చప్పట్ల ద్వారా తెలియజేయవలసిందిగా కోరుచున్నాను ఘనంగా. అదేవిధంగా వారి యొక్క 42 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితాన్ని కొనియాడడానికి, కీర్తించడానికి, వారి యొక్క గొప్పతనాన్ని మీ అందరూ శ్రేయోభిలాషులు, బంధువులకు అందరికీ కూడా సగౌరవంగా నా యొక్క నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. నా పేరు నాగ శ్రీనివాసరావు. గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీలో నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. కొండలరావు గారు నాకు స్వయానా పిల్లనిచ్చినటువంటి మామ, తోడల్లుడు పిల్లలండి. అయితే అప్పట్లో ఆయనదే డెసిషన్ మేకరు. ఆయన చెప్పడం వల్లే నాకు పిల్లనిచ్చారు. అందుకని ఆయనంటే నాకు చాలా గౌరవం. ఈనాటి సన్మాన గ్రహీత వారు 42 సంవత్సరాలు. ఇదైతే నాకైతే ఒక రికార్డ్ అనే అనిపిస్తుంది. మరి ఈ మండలంలో ఏమో నాకు తెలియదు, కానీ మా మండలంలో అయితే 42 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితం అనేది ఒక రికార్డే. అరుదుగా జరిగేటటువంటి ఈ సంఘటన. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించినటువంటి జాతీయ ఉద్యమ పితామహుడు శ్రీ బాలగంగాధర తిలక్ గారి వారిని ఒకసారి వారి అనుచర గణంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడే ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఖమ్మం జిల్లా పిఆర్టీ వాద్యులు కృష్ణమోహన్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు డయాస్ కృష్ణమోహన్ సార్, వెల్కమ్ సార్. అట్లాగే లయన్స్ క్లబ్ నుండి దస్తగిరి సార్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్, దస్తగిరి సార్, వెల్కమ్ టు డయాస్.
సార్ దస్తగిరి సార్, వెల్కమ్ టు డయాస్. థ్యాంక్ యూ సార్. జాతీయోద్యమ పితామహుడు అయిన రాబోతుంది. మీరు ప్రధానమంత్రి వృత్తి నాకు ఉండగా, అదే కాదు మనకి సనాతన ధర్మం కానీ పూర్వీకుల నుండి కానీ వచ్చినటువంటి ఆచారం ప్రకారం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే తల్లి తండ్రి తరువాత గురువుకు మాత్రమే ఆ స్థానాన్ని ఇచ్చారు. అదేవిధంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తరువాత ఆ గురువుకి అంతక స్థానాన్ని ఇచ్చారు. అలాంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి 42 సంవత్సరాలు సెకండరీ గ్రేడ్ టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా, ప్రధానోపాధ్యాయుడిగా తన యొక్క ఉత్తమ సేవలను విద్యార్థులకు అందరికీ అందించి వారిని ఉత్తమ పౌరులుగా, సమాజానికి ఉపయోగపడేటటువంటి పౌరులుగా తయారు చేసినటువంటి ఘనత వహించినటువంటి కొండలరావు గారికి ఒక్కసారి మీ అందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా వారికి గౌరవాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఒక ప్రొఫెసరు ఒక వైద్య విద్యార్థికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నేర్పాడు. అంటే ఒక స్కిల్ నేర్పాడు. ఆ వ్యక్తి దాన్ని 2 రకాలుగా ఉపయోగించవచ్చు. సమాజానికి ఉపయోగపడే విధంగాను, సమాజానికి ఉపయోగపడిన విధంగాను. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఒక ఆరోగ్యము లేనటువంటి వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. లేదా అదే వ్యక్తిని సమాజానికి హానికరంగా కూడా సంతానం అల్పాదాయం, అధిక సంతానం అల్పాదాయం ఉన్నటువంటి ఒక కుటుంబంలో జన్మించి సమాజంలో తను ఒక ఉన్నత స్థితికి రావాలి అంటే విద్య తప్ప వేరే మార్గం లేదు, విద్య ద్వారానే నేను సమాజంలో ఒక ఉన్నత స్థితికి రాగలను అని నమ్మి ఆ విద్య ద్వారానే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించి తను సమాజంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడమే కాకుండా తన తోడ పుట్టిన వాళ్ళందరినీ కూడా ఈ రోజుకి వారి పిల్లల్ని కూడా తను బాధ్యతగా చూడగలుగుతున్నాడు అంటే ఒక అన్నదమ్ముడుగా అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారు. అదేవిధంగా వారి అన్యోన్య దాంపత్యం, సతికి ఆ పతి ఎంతో సహకారం అందిస్తూ ఒక ధరన ఉద్యోగంలోను మరొక ధరన కుటుంబ పరంగాను ఎంతో సహకారాన్ని అందిస్తూ భర్తగా కూడా ఆయన ఎంతో సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా తనకు పుట్టినటువంటి పిల్లల్ని ఉన్నత విద్యాభ్యాసాన్ని అందించి వారు సమాజంలో ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళే విధంగా వాళ్ళని తయారు చేసి ఒక ఉత్తమ తండ్రిగా నిరూపించుకోగలిగాడు. అదేవిధంగా 42 సంవత్సరాలు సుదీర్ఘంగా టీచర్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమంది పౌరుల్ని, విద్యార్థుల్ని తయారు చేసి వారిని సమాజానికి అంకితం చేసి ఉత్తమ ఉపాధ్యాయుడు అయ్యాడు. అదేవిధంగా అందబోతా ఉంది. కాబట్టి దయచేసి భక్తులు ఎవరైతే ఉన్నారో, శ్రీమతి, అతిథులు, బంధుమిత్రులు అందరికీ నమస్కారం. ఇందాక చప్పట్లు కొట్టే వాళ్ళని చూస్తూ ఉంటే మైకు పట్టుకున్నట్టు తొందరగా ముగిస్తే బాగుండన్న సంకేతం దాంట్లోనే వినపడ్డది. సరే, ఏమైనా అయ్యగారులు మంత్రాలు చదివితేనే పెళ్ళి, వచ్చినోడు 4 ముక్కలు మాట్లాడితేనే సన్మాన కార్యక్రమం అయింది. అందుకని మీకు తప్పదు, మాకు తప్పదు.
సరే ఏమైనా కొండలరావు 30 ఏళ్ళుగా పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భౌతికంగా శారీరకంగా కొన్ని మార్పులు వస్తే రావచ్చులే, కానీ మనిషి వ్యవహార శైలిలో మాత్రం అప్పటికి ఇప్పటికీ అదే చురుకుదనం కొనసాగుతూ ఉంది. 10 రోజుల క్రితం ఫోన్ చేసి నువ్వు రావాలి అని అన్నప్పుడు తప్పకుండా వచ్చి నేను కలిసిపోతానని చెప్పని అన్నాను. సరే వేరే పని ఉండటం వల్ల త్వరగా పోదామని చెప్పని మీ ముందు కొండలరావుని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడి ముగిస్తాను. వృత్తిపరంగా కొండలరావుని అందరం అభినందించాల్సిందే. ఎన్ని కష్ట నష్టాలకు లోనైనా కానీ తన విద్యుత్ ధర్మాన్ని మాత్రం నెరవేర్చడం కోసం మ్యాక్సిమం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కొండలరావు. అయితే ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా అభినందిస్తాను నేను. ఒకటి, ఒక 10-12 సంవత్సరాలుగా తనకున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని తను ఇంత విజయవంతంగా సర్వీస్ ముగించడానికి సహకరించినటువంటి ఉపాధ్యాయ సిబ్బంది ఖచ్చితంగా అభినందనీయులు. అదొక పాయింట్. రెండవది, తన శ్రీమతి. సాధారణంగా అంటూ ఉంటారు పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుందని అంటారులే, కానీ దీని భిన్నంగా కొండలరావు విజయం ముందు కొండలరావు భార్య ఉంది. అట్లా నడిపించగలిగింది తనను మనం అందరం కూడా అభినందించాల్సిందే. సరే, జీవితం ఒక మాట చెప్తారు టీచర్లకి, మనం క్లాస్ రూమ్లో తరగతి పిల్లలకి ఎంత న్యాయం చేస్తే కడుపును పుట్టిన పిల్లలకి అంత న్యాయం జరిగిందని చెప్పని ఆ మేరకు తన సంతానం బాగానే స్థిరపడ్డారు. మొత్తానికి 50 అయింది అనుకుంటే 61 అయింది, అది కూడా ముగిసిపోయింది. దిగిపోతున్నాడు. ఇప్పుడు ఒకటే ఒక నిరీక్షణ ఉంటుంది, ఇక దిగిపోయిన వాళ్ళకి డబ్బులు ఎప్పుడు వస్తాయని. ఈ సెల్ ఫోన్ పోగుతూ ఉంటే రోజు చూస్తూ ఉంటాం, డబ్బులు మాత్రం తప్ప మిగతా అన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి మనకి. అటువంటి రోజులు సమస్య పోవాలని రిటైర్ అయిన వాళ్ళకి కానీ వృత్తి టీచర్స్ కానీ మనకి రావాల్సిన రాయితీలు రాబట్టడానికి ఎవరు ఏం చేయాలో వాళ్ళని చేయాలని, వీళ్ళందరూ హాయిగా ఉద్యోగం చేయాలని, కొండలరావు భవిష్యత్ అంతా ఆరోగ్యంగా సాగాలని చెప్పిన మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. అనుబంధాన్ని నెమరు వేసుకోవడానికి ఒకసారి వివి రామారావు గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ కొండలరావు గారి సన్మాన సందర్భంగా అందరికీ నమస్కారం. మనందరం ఉద్యోగాలు చేయడం వేరు, కొండలరావు గారి ఉద్యోగం చేయడం వేరు. మనందరికీ భగవంతుడు ఇచ్చిన దృష్టి అనేది ఆయనకు ఎంతో లోపం చేసినప్పటికీ ఆయన మనోదృష్టితో మనందరికన్నా చాలా గొప్పగా ఆయన ఉద్యోగ నిర్వహణ చేసి ప్రశాంతంగా రిటైర్ అవుతున్నందున భావి జీవితం కూడా ప్రశాంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు ఉన్న కొండలరావు సార్కి, అలాగే వేదిక మీద పెద్దలకి, వేదిక ముందున ఉపాధ్యాయ మిత్రులకి నా నమస్కారాలు, విద్యార్థులకి ఆశీస్సులు. సో ప్రతి ఒక్కరు చెప్తుంటారు, ఏ రోజైతే మనం జాబ్లో జాయిన్ అవుతామో రిటైర్మెంట్ కూడా అదే రోజు నిర్ణయించుకోబడి ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొండలరావు సార్కి నాకు పరిచయం ఏర్పడడానికి ప్రభుత్వం ఇచ్చిన 3 సంవత్సరాలు మాత్రం ఉపయోగపడింది. అంతకుముందు సార్తో చాలా కొద్ది పరిచయం మాత్రమే ఉండేది. కానీ అనుకోకుండా ప్రాసెస్లో ఇక్కడ రావడం వల్ల 3 ఇయర్స్ నుంచి మాత్రమే సార్తో బాగా పరిచయం ఉంది. సారు చాలా కలుపుకోలుగా ఉంటారు. ప్రతి సందర్భంలోనూ పిలిచి ఏ కార్యక్రమం జరిగినా సరే వాళ్ళ స్కూల్లో కానీ మా స్కూల్లో కానీ అన్నింటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. సో వారికి ఈ ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు. చాలా అధ్యక్షం గారు శ్రీరామూర్తి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కొండలరావు సార్ యొక్క చుట్టాలు, బంధువులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన చిన్నారులారా, నేను కూడా ఎక్కువ తోడే మాట్లాడను. ఈరోజు మనమందరం ఇక్కడికి ఎందుకు వచ్చామనేది అందరికీ మీకు తెలుసు. మరి ఈనాటి ముఖ్య కార్యక్రమం మన లక్ష్మీదేపల్లి హెడ్ మాస్టర్ గారి కొండలరావు సారు ఈ నెల చివరిన రిటైర్మెంట్ కాబోతున్నారు. ఆ సందర్భంగా వారికి మరి 31వ తారీఖున మనం కార్యక్రమం చేద్దామంటే మీ అందరికీ తెలుసు జనవరి 1 వస్తుంది కాబట్టి మరి మనకు అనుకూలంగా ఉండదో అని చెప్పేసి ముందుగా జరుపుకొని ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరి వారిని సగౌరవంగా సన్మానించుకుందామనేటటువంటి ఏకైక లక్ష్యంతో మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాము. చాలా సంతోషం. కొండలరావు సార్ నాకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుసు, గతంలో విన్నాము చూసాము కానీ అంత అనుబంధం లేదు. ఇప్పుడే మన మధ్యకు వచ్చినటువంటి గెస్టెడ్
ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు బాలాజీ గారు ఎక్కడున్నారో వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవం కోరుతున్నాం. ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. సో అలాంటి తరుణంలో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే కొండలరావు సార్ని చూడగానే ఒక వారిని చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లోడి యొక్క కేస్ స్టడీ వారు ఈ పిల్లోడి పేరు చెప్తే చాలు ఆ పిల్లోడి యొక్క చరిత్ర మొత్తం కూడా తను చెప్తారు. అంత పిల్లల మీద అంత పట్టుదలతో పిల్లల్ని ఒక లక్ష్యం వైపు నడిపిస్తూ, అదేవిధంగా పిల్లలకు కూడా సార్ అంటే ఎంతో అభిమానం. సార్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ స్కూల్లో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, మండలంలో నాకైతే ఇంతవరకు ఏ విధమైనటువంటి ఆన్లైన్ రిపోర్ట్స్ కూడా స్కూల్ నుంచి ఏ విధమైనటువంటి పెండింగ్ లేకుండా నిర్వహిస్తున్నారంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. సో అలాంటి కొండలరావు గారిని మరి 42 సంవత్సరాల సర్వీస్ అంటే మామూలుగా ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. మేమైతే 25-30 సంవత్సరాల సర్వీస్ కూడా మేము చేయలేని పరిస్థితి. అలాంటి తరుణంలో మన మధ్య ఉన్నటువంటి ముఖ్య అతిథి ఇంకొకరు వివి రామారావు సార్ కూడా అట్లానే మాధవరావు గారు ఎలక్షన్ వచ్చాం కాబట్టి మీరంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పిస్తుంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే రవి గారిని జడ్జి రామాల్సిందిగా సన్మానమైనటువంటి శ్రీ కొండలరావు గారికి అలాగే వారి శ్రీమతులు తెలియజేస్తున్నాను. సార్ గురించి నాకు చాలా పరిచయం చాలా తక్కువ. బట్ సార్ అన్ని లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తూ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉపాధ్యాయునిగా ఎంతోమందికి జీవితాల్లో వెలుగులు ఇచ్చుంటారు. నాకు సార్తో పరిచయం అనేది హెచ్ఎస్ మీటింగ్స్లో జరిగేది. సార్ గురించి నేను రెండు మాటలు చెప్తాను. నాకు తెలిసినవి వెరీ డిసిప్లిన్డ్ పర్సన్. అంటే ఎప్పుడు కూడా సార్ ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ ఇష్యూస్లో సార్ ఉండరు. అలాగే నిక్కచ్చితనం కూడా చాలా ఎక్కువ ఉంది సార్కి. అది ఆ సిస్టంలో ఏదైనా లోపం కనిపించినప్పుడు లేదా తప్పు కనిపించినప్పుడు ఖచ్చితంగా వేలెత్తి ధైర్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు సమాజానికి ఇప్పుడు చాలా చాలా అవసరం. సో సార్ యొక్క రిటైర్మెంట్ జీవితాన్ని ఇప్పుడు జీవితంలో ఇంకొక దశను చూడబోతున్నారు. సో ఇక్కడ కూడా సార్ చక్కగా తన యొక్క ఖచ్చితత్వాన్ని, తన యొక్క పనితీరుని, తన యొక్క అంకిత భావాన్ని సమాజానికి పరోక్షంగా కూడా అందజేస్తారు. అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈ ప్రధానోపాధ్యాయుల్లో వాళ్ళకు కూడా మంచి సలహాలు సూచనలు అవసరం మేరకు ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి దగ్గర పనిచేశాను. ఒక్క నిమిషం మాట్లాడమన్నారు, 1.4 నిమిషం మాట్లాడతాను. ఎందుకంటే 3 విషయాలు చెప్తారు. అందరూ చెప్పని విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొండలరావు గారిని సారు నేను కలిసి స్కూల్ పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన యొక్క నాలెడ్జ్ని మీరు గుర్తు ఎదుగుతారు అందరికీ తెలియడం కోసం చెప్తున్నారు. వెళ్తే ఎస్ఐ గారు లేరు. ఒక అరగంట కూర్చున్నాం. అక్కడ ఏఎస్ఐ గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరెవరో బయట నుంచి ఫోన్లు చేస్తూ ఉంటే ఫోన్ నెంబర్లు అన్నీ రాసుకుంటుంటే కొంతసేపు అయ్యేటప్పటికి అది గజిబీజ్ అయిపోయింది. కొండలరావు గారు అక్కడ కూర్చుని ఆ వచ్చిన ఫోన్ నెంబర్లన్నిటినీ బ్రెయిన్లో మెమరీ చేస్తున్నారు. చేసి కొంతసేపు తర్వాత ఆ ఏఎస్ఐ గారికి ఆ నెంబర్ గుర్తు రావట్లేదు. సార్ నేను చెప్తానండి అని చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట. అసలు ఆయనకి ఏం పని, ఈయన కూర్చుని ఆ ఫోన్ నెంబర్లు చేయడం అంటే ఆయన యొక్క నాలెడ్జ్, ఆయన బ్రెయిన్ ఎంత దాని ఎందుకు పెడతారో మీకు తెలియడం కోసం ఒకటి చెప్పాను. తర్వాత కొండలరావు గారి యొక్క నాలెడ్జ్ గురించి అందరూ రకరకాలు చెప్తున్నారు. ఒక డిఫరెంట్ ఇష్యూ అయినా చెప్తే మంచిది అనే ఉద్దేశంతో ఒక విషయం చెప్తాను. ఒక రోజుని సార్ సీట్లో కూర్చున్నారు. నేను 10th క్లాస్లో తెలుగు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుని సబ్జెక్ట్ చెప్తున్నాను. చెప్తుంటే ఆర్టీఓ గారు వచ్చారు. ఎందుకు వచ్చారు, ఎలక్షన్స్ కోసం లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేటప్పటికి సారు పాపం కొద్దిగా విజువల్ ప్రాబ్లం వల్ల ఆయన్ని రిసీవ్ చేసుకోపోయేటప్పటికి
నేను గబగబా ఉరికి వచ్చాను. బిళ్ళబంట రోజు ఆర్టీఓ గారు ఇద్దరు వచ్చారు, ఎలక్షన్ డ్యూటీకి పోలింగ్ బూతులు చూడడానికి వచ్చారు. సార్ ఏంటి అలా చూస్తున్నారేంటి అంటున్నాడు. అంటే నేను గబగబా ఉరికి వచ్చి సార్కి విజువల్ ప్రాబ్లం ఉందండి, అందువల్ల అంటే వెంటనే సార్ రియాక్ట్ అయ్యి నేను కూడా చెప్పాను సార్కి. ఆ రోజునే నేను ఒక అసిస్టెంట్ అయినా కూడా ఒక చిన్న మాట చెప్పి, సార్ మీకు ప్రాబ్లం ఉండడం వల్ల ఎవరైనా వచ్చినప్పుడు మీరు కూడా విష్ చేయండి, ఆయన ఎందుకు చేయలేదని దాన్ని కూడా నేను చెప్తున్నాను. ఆయన సీటు దగ్గరికి వచ్చి విష్ చేయాల్సింది వేరేవాడు, ఈయన ఎన్ని చేయాల్సింది ఎవరో పై ఆఫీసర్ వస్తే తప్ప ఆయన చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన అట్లా చేశారు అనే భావంతో చెప్తే తర్వాత సారు చాలా మార్పు వచ్చింది. 5 ఏళ్ళు కలిసి పనిచేసాం. సారు అంత నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి మన మామూలు వాళ్ళు అయితే ఎవరు కూడా చేయలేము. జ్ఞాపక శక్తి అది ఉంది. ఆయన గొప్ప భక్తుడు. ఆయన కుటుంబం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.